23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ హృదయ విద్యార్థులకు మనస్ఫూర్తి సుమాంజలు తెలియజేస్తున్నాను. మీరు ఈ అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని మన విద్యా సంస్థల్లో ఏర్పాటు చేస్తున్నందుకు శ్రమనోడ్చి బాధనకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విద్యార్థులందరూ కూడా చాలా కృషి చేసినందుకు మేము మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవిత కాలంలో ఇంకా ఎన్నెన్నో మంచి పనులతో మీరు అభివృద్ధి చెందాలని మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మేము ఎల్లవేళలా మీ పైన దయ ఉండే ఉంటుంది. అందరికీ తెలుసు, సురేష్ వాళ్ళందరూ కూడా తెలుసు. నరసింహ ఎక్కడున్నా, సార్ ఎక్కడున్నా మా అంతే ఉంటాడని మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎట్లయితే మమ్మల్ని నమ్ముకున్నారో దైవం తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువుని మీకు గొప్పగా కార్యక్రమాలు నేర్పేటటువంటి వ్యక్తితో నేర్పేటటువంటి గురువులను మీరు 2004 బ్యాచ్ వాళ్ళు 2003 బ్యాచ్ వాళ్ళు నేను అనుకున్న సిల్వర్ జూబ్లీ జరుపుతారేమో అనుకున్నా. ఇంకా మీరు 5 సంవత్సరాలు ఉండగానే మొట్టమొదటి చేసారు. సిల్వర్ జూబ్లీ జరపలేరు కాబట్టి నేను అప్పుడే చేస్తానని భావించిన. ఈ నరసింహుడు సురేష్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చేస్తుంటారు. వాళ్ళు కమాల్ నాకు తెలుసు. మీరంతా కూడా మీ వ్యక్తిగతంగా కూడా మీరు చాలా అభివృద్ధి పథంలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నా. నాకు కూడా చాలా గర్వకారణము. ఉపాధ్యాయులకి ఏమున్నది, విద్యార్థులు చాలా బాగుపడితే వాళ్ళ పిల్లలతో పాటు విద్యార్థులు కూడా సమవుజ్జులుగా ఎదిగినప్పుడే ఆ ఉపాధ్యాయునికి చాలా ప్రేమ ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ధనం కాదు, మనకు కావాల్సింది ఏది కాదు, ఆస్తులు అంతస్తులు కాదు. ఇక్కడ మనకు విద్యా విధానంలో గురువుల యొక్క ఆశీస్సులు విద్యార్థులపైన ఉండాలి. విద్యార్థులకు గురువులపైన ప్రేమాభావం ఉండాలి. మీరు వలచి మమ్మలను మాకు కాల్స్ చేసి మీరు పిలిచి మాకింత గౌరవం ఇచ్చినందుకు మేము కూడా ఇంకా 2-3 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నామని నేను భావిస్తున్నా. ఆ సంతోషాన్ని పట్టలేక ఇదే కాకుండా 19వ తేదీ నాడు ఇదే విధంగా మేమంటే సిల్వర్ జూబ్లీ మా పట్లూరు స్కూల్లో సిల్వర్ జూబ్లీ జరిపారు. మీ వల్లనే చాలా మంది కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా కొద్దిమంది ఆఫీసర్లుగా అయ్యారు. వాళ్ళని చూసి కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఇక్కడ కూడా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరితో ఉండి ఏం చేయరు. వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళ పనులు నిమగ్నమై వారి ఫ్యామిలీస్ కూడా సుఖశాంతులతో ఉంచుతున్నారు. కాబట్టి ఎందుకు నేను దగ్గర ఉన్నా తెలుసుకుంటుంటా. వాళ్ళ నరసింహులు, సురేష్ వీళ్ళంతా విద్యార్థులంతా ఏం చేస్తున్నారని, భాగ్యరేఖ వీళ్ళంతా ఏం చేస్తున్నారని నేను తెలుసుకుంటూనే ఉంటా. కాబట్టి నాకు మీరంతా ఇంత మంచిగా మా ఉపాధ్యాయులను పిలిచి వలచి మాకు గౌరవించినందుకు నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. భగవంతుని దయ వల్ల ఇంకా మీరు ఉన్నతమైన స్థానాలకు చేరాలని, మీరు మీ పిల్లలు కూడా చాలా బాగుపడాలని భగవంతునితో ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నిర్దేశించి మంచి విషయాలు చెప్పినందుకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం.